గారు నమస్తే అండి. నమస్కారం. రమాదేవి గారు, దశావతారాల్లో కల్కి అవతారం ఒకటి. కల్కి అవతారానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి? ఈ కల్కి అవతారం నుంచి మనుషులు గ్రహించుకోవాల్సింది ఏంటి? విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. కలియుగంలో ధర్మం నశించినప్పుడు కల్కి అవతారం వస్తుందని చెప్పి వ్యాస మహర్షి భాగవతంలో చెప్పారు. ఇంకా రాలేదు కల్కి అవతారం. ఈ 9 అవతారాలే అయిపోయినాయి. రావాల్సింది కల్కి అవతారం. అది ఎప్పుడు వస్తుందంటే కలియుగాంతంలో వస్తుందట. ఎలా ఉంటాడు కల్కి అంటే, శ్వేత వస్త్రాలు ధరించి శ్వేతాశ్వంపై కాషాయం రంగు జెండా ధరించి ఉంటాడట. ఇది స్మరణ చేసిన అదృష్టమేట, మనకి సకల పాపాలు హరించిపోతాయట. ఈ కల్కి ఎప్పుడు అవతరిస్తాడు అనేది పితృకార్యాలు చేయని రోజు. అంటే పితృదేవతా కార్యం అనేది దైవ కార్యం కంటే అత్యంత ముఖ్యమైనది పితృదేవతారాధన, వైదిక కార్యాలు. పితృదేవత కార్యాలు మానేసినప్పుట. ఇప్పుడు చాలామంది మానేశారు ఆల్రెడీ. మొదల్లో ఉన్నాం అన్నమాట మనం, ఇంకా చివరికి రావాలి. ఆ పితృకార్యాలు మానేసినప్పుడు పితృశేషం ఉంటుంది. ఒకళ్ళ పితృలకు పెట్టిన పిండం. అంటే పితృకార్యం చేసే రోజు ఒక వంట చేస్తాం కదా, అది వాళ్ళకి మాత్రమే సొంతం. దాంట్లోంచి మరొకళ్ళ పితృదేవతలకి భాగం లేదు. ఓకే. ఒకడు తద్దినం పెట్టినప్పుడు ఆ రోజు వండిన వంట అంతా వాళ్ళ పితృదేవతలదే. దాంట్లోంచి తీసి ఇంకొకటి పితృశార్థానికి వాడకూడదు. అలా వాడిన రోజుల్లో, వేద పఠనం పూర్తిగా నశించిన రోజుల్లో మనిషిలో రాక్షస ప్రవృత్తి బయలుదేరి అన్నని తమ్ముడు అన్నను కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు, మనం ఆల్రెడీ మత్స్యావతారంలో చెప్పుకున్నాం. జ్ఞాతి వైరం అనేది మత్స్యావతార సమయంలో చేపల మధ్య మాత్రమే ఉండేట. ఇప్పుడు పూర్తిగా మానవుల మధ్యకు వచ్చేసింది. ఆ జ్ఞాతి వైర్యం అంటే ఏంటంటే అన్నదమ్ముల్ని ఒక చేప ఇంకో చేపను తినేస్తుందిట. ఆ ప్రవృత్తి మనకు కూడా వచ్చేసిందనమాట. ఆస్తి కోసం తండ్రిని చంపడం, ఆస్తి కోసం అన్నదమ్ముళ్ళు ఒకళ్ళు చంపుకోవడాలు, ఇవన్నీ పెరిగిపోయినప్పుడు, స్వధర్మ పాలన మానేసినప్పుడు, అంటే ప్రతి కులానికి ఆచారాలు, కులాచారం మతాధర్మం అని చెప్తారు. ప్రతి కులానికి ఆచారం, మతానికి ఓ ధర్మం అని చెప్పి రాసి ఉన్నాయి శాస్త్రాలు. అది పాటించని రోజుల్లో పూర్తిగా, అంటే కలియుగాంతం వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు మనం ధర్మాన్ని పాలిస్తూ ఉన్నవాళ్ళు ఉన్నంతకాలమే కలి నడుస్తుంది. దీనికి ఒక చిన్న కథ నేను చదివింది చెప్తాను. ఒక సాధువు ఉంటాడు. సాధువు ఉండి ఒక విష్ణువు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి 4 గోడలు స్తంభాలు లేవు కదా, ఆకాశం ఎలా నిలబడిందని అడుగుతాడు. దేనికైనా ఒకటి నిలబడాలంటే పిల్లర్స్ ఉండాలి, స్తంభాలు లేవు కదా, ఆకాశం ఎలా నిలబడిందని అడుగుతాడు. అడిగితే ఒక పని చేయి, నువ్వు ప్రతి ఇంటికి వెళ్ళు, భిక్ష అడుగు, మర్యాదగా అడక్కు, వాళ్ళని నానా తిట్లు తిట్టడుగు. నీకు నోటికి ఎన్ని తిట్లు వస్తే అన్ని తిట్లు తిట్టేసి వాళ్ళని భిక్ష అడుగు అని చెప్పి పంపుతాడు. మామూలుగానే భిక్ష వేయడానికి ఈ కలియుగంలో ఎవరు, దాన ధర్మాలు నశించిపోయినాయి ఆల్రెడీ. ఎవరు ముందుకు రారు. నేనేమన్నా పిచ్చివాడినా ఏంటి, వెళ్ళి తిడితే పిచ్చివాడు పో అని తిడతారు నన్ను అంటే, కాదు నేను చెప్పింది చెయ్యి, నీకు జవాబు కావాలి కదా, నువ్వు వెళ్ళి చెయ్యి అంటాడు. వెళ్తాడు. వెళ్ళి ఒక ఇంటి దగ్గర నుంచి, నువ్వు ఇలాంటి దానివి, నువ్వు అలాంటి దానివి, నువ్వు అత్తగారికి అన్నం పెట్టలేదు, తమ్ముడిని సరిగ్గా చూడలేదు, ఇంక ఇలాంటివన్నీ, ఈ కలిధర్మాలన్నీ, నువ్వు పక్కింటి ఆవిడని తిట్టావు, ఇలాంటివన్నీ తిట్టి అడుగుతాడు, భిక్ష అడుగుతాడు. అడిగితేనేమో ఎవరేస్తారు, అందరూ తిట్టి. ఒక ఆవిడ, అయ్యో పాపం ఎంత ఆకలితో, ఒక ఆవిడ ఇంటికి వెళ్ళి ఇలాగే తిడుతూ ఉంటే ఆవిడ అనుకుంటుంది, అయ్యో పాపం ఎంత ఆకలితో ఉన్నాడో కదా, ఆకలితో ఉండడం వల్ల వాడు అలా తిడుతున్నాడు, ఆకలితో ఉన్నావని ఆయన అన్నం తినని అన్నం పెడుతుంది.
పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిరిగితే ఒక ఆవిడ అన్నం పెట్టింది. అది తినేసి వస్తాడు. వచ్చి విష్ణు దగ్గరికి వచ్చి అడుగుతాడు, ఏం జరిగింది పొద్దున్న నుంచి? నువ్వు చెప్పినట్టు అందరిళ్ళకే వెళ్ళి తిట్టాను, వాళ్ళు ఎదరు నన్ను తిట్టారు, కానీ ఒక్క ఆవిడ మాత్రం ఆశ్చర్యంగా, అయ్యో ఆకలితో ఉన్నావా నాయన, ఆకలితో ఉండడం వల్ల ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి అన్నం పెట్టింది నాకు. అసలు నువ్వు నన్ను అలా పంపడానికి కారణం ఏంటని అడుగుతాడు. నువ్వు అడిగావు కదా ఆకాశానికి స్తంభాలు ఏవి అని, అలాంటి ధర్మాత్ములు పుణ్యాత్ములు ఆకాశానికి స్తంభాలుగా ఉన్నారు. ఇంకా వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి ఇంకా కలియుగం నడుస్తోంది. వాళ్ళు కూడా లేరనుకో కలియుగాంతం అయిపోతుంది అని చెప్తారు. అలాగా అక్కడ ఇంకా ధర్మాత్ములు పుణ్యాత్ములు ఉండబట్టి ఇంకా కలియుగం నడుస్తుంది. ఇది కూడా నశించిపోయాక అప్పుడు యుగాంతంలో కల్కి జన్మిస్తాడనమాట. ఓకే. కల్కి అవతారం అప్పుడు వస్తుంది. ఆ కల్కి అవతారాన్ని మనకి అవతారం ఇంకా రాలేదు, ఊహ మాత్రమే. అంటే భాగవతంలో రాసి ఉన్నది మనం ఊహించుకోగలిగితే. ఇందాక నేను చెప్పినట్టు తెల్లని వస్త్రాలతోటి తెల్లటి గుర్రం మీద శ్వేతాశ్వం మీద కాషాయం రంగు జెండా పట్టుకొని వస్తాడు కల్కి. అది ఒకసారి ఊహించుకొని చూడండి, ఆ ఊహలోనే మన పాపకర్మలు నశించిపోతాయట కల్కి అవతారాన్ని ఊహించినంత మాత్రానే. అప్పుడు యుగాంతం అవుతుందట. ఆ కల్కి వచ్చి ధర్మస్థాపన చేస్తారనమాట. ఓకే రమాదేవి గారు, ధన్యవాదాలు. నమస్కారం.